సికింద్రాబాద్ మారేడ్పల్లిలో సంజీవ్ నగర్ లో యువకుడు హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగానే చనిపోయాడు. సంజీవ్ నగర్ కి చెందిన శ్రావణ్ కుమార్ కి స్థానికంగా మరికొంతమంది యువకులతో గొడవ జరిగింది. తన తండ్రిపై దురుసుగా ప్రవర్తించాడన్న కోపంతో మరో గ్యాంగ్ ను శ్రావణ్ కుమార్ మందలించారు. అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు శ్రావణ్ కుమార్ నివాసానికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. కత్తితో 8 చోట్ల పడవడంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. శ్రవణ్ కుమార్ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగానే చనిపోయాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం. సో మనుషులు మృగాల్లా మారిపోతున్న సంఘటనలు తరచూ వెలుగు చూడటం నిజంగా దురదృష్టకరం. ఇటీవలే మనం సికింద్రాబాద్ చిలకలగూడలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చూసాం. విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్యలు చేస్తున్న యువత మరి ఎటువైపు వెళ్తుంది అనే ఒక నిజంగా అలార్మింగ్ సిచ్యువేషన్ ఖచ్చితంగా చెప్పాలి. ప్రస్తుతం మనం బాక్సౌట్ చూస్తున్నాం. మృతుడు శ్రవణ్ కుమార్ తన తండ్రితో దురుసుగా ఎందుకు ప్రవర్తించారంటూ కొంతమంది యువకుల్ని మందలించినట్టుగా తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వచ్చి 8 చోట్ల విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావమైన శ్రవణ్ అక్కడే పడిపోగా సో కుటుంబ సభ్యులు అతన్ని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అందిస్తుండగానే శ్రవణ్ కుమార్ చనిపోయాడు. నిజంగా ఆ కుటుంబం నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అయితే ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాళ్ళని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. ఇటీవల ఇలాంటి దాడులు నిజంగా ఎక్కువ అవటం నిజంగా దురదృష్టకరం. చూస్తున్నాం ఎంత విచక్షణారహితంగా అతనిపై దాడి చేస్తున్నారు. 8 చోట్ల కత్తులతో పొడిచారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చెప్పండి. సికింద్రాబాద్ మారేడుపల్లి సంజీవ్ నగర్ కు సంబంధించిన యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. 8 చోట్ల కత్తితో అతి దారుణంగా హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి తన తండ్రిని ప్రశ్నించినందుకు కూడా పూర్తిగా వాళ్ళని వెళ్ళి ప్రశ్నించినట్టుగా కూడా తెలిసింది. వాళ్ళని మందలించగా ఆ ముఠా అంతా కూడా ఒక్కసారిగా రాత్రి సమయంలో ఆ శ్రవణ్ కుమార్ ఇంటికి వచ్చి అతడిని అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే వెంటనే హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలో కూడా ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా తెలిసింది. మొత్తం ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ గ్యాంగ్ వివరాలు కూడా తెలుసుకుంటున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న జరిగిన వెంటనే కూడా చుట్టుపక్కల స్థానికులంతా వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే వారంతా అక్కడ పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో సికింద్రాబాద్ లో తరచుగా ఈ ఘటనలు జరుగుతూ ఉండడంతో కూడా డీసీపీ కూడా దీనిపై యాక్షన్ తీసుకున్నట్టు పూర్తిగా నిఘా పెంచారు. అయితే అక్కడ పూర్తి కూడా ఆ ఏరియాలో గంజాయి బ్యాచ్ వీళ్ళు పెరుగుతూ ఉండడం కారణంగా అక్కడ పూర్తిగా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం శ్రవణ్ కుమార్ కూడా మరణించడంతో కూడా పూర్తిగా కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలుపెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ముఠా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది? సుష్మిత, ఆ యువకులు అంటే అక్కడ నివసించే వాళ్ళేనా, సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళేనా, గంజాయి మత్తులోనే ఇది జరిగిందా? ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం చిలకలగూడలో కూడా ఇలాంటి ఘటన చూసాం. అది గంజాయి ప్రధాన కారణంగా కూడా తెలిసింది. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు పోలీసులు, ఇన్ఫర్మేషన్ చెప్పారా? ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వారిని వెతికే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా సికింద్రాబాద్ ప్రాంతానికి సంబంధించిన ముఠాగా పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే భావిస్తూ ఉన్నారు. మొదట ఈ ముఠాకు సంబంధించిన ఏంటనే డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శ్రవణ్ కుమార్ ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తులు అయిన కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. మొదటి కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రాథమికంగా సంబంధించి కూడా సమాచారం స్వీకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఏ దారిలో వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనే కోణాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. హరి. Okay, Sushmita, thanks for the inputs.